Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ వర్సెస్ జనసేన పిఠాపురంలో సరికొత్త రచ్చ. ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం నేతలు కార్యకర్తల మధ్య అక్కడక్కడ కొట్లాటలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకరంటే ఒకరికి పొంతన లేకుండా పోతోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. గతంలో జనసేన నాయకులు, సైనికులు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా మరోసారి జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగా ఇక్కడ వివాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పిఠాపురంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని కాస్త 100 పడకలుగా అప్గ్రేడ్ చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం సభ అక్కడ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడంతో జన సైనికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టే వరకు జన సైనికులు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టిన అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టకపోవడమే కాకుండా అక్కడ ఉన్న ఫోటోను కూడా లాగి పడేయడంపై వర్మ మండిపడ్డారు. ఇదే కోపంలో వేదికపై నుండి దిగి వెళ్ళిపోయారు మాజీ ఎమ్మెల్యే వర్మ. హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఉల్లంఘించి స్థానిక ఎమ్మెల్యే, హాస్పిటల్ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు ఫోటోలు ఏర్పాటు చేయలేదని వర్మ ఆరోపించారు. ఇక హాస్పిటల్ మేనేజ్మెంట్ చివరికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫోటోలను ఏర్పాటు చేయడంతో శాంతించిన వర్మ అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని పిఠాపురంకు 100 పడకల ఆసుపత్రిని కేటాయించినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి ఈయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.